నా పేరు శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ఈ ధర్నాకు పిలుపునిచ్చింది 3 సంఘాలు. మా గురువు గారైన అవ్వారు మల్లికార్జునరావు గారు, కడప జిల్లా, ఆయన ఆదేశాలతో జాతీయ అధ్యక్షుడు మాకు, ఆయన ఆదేశాలతో బీసీ మహాసభ అధ్యక్షుడు నీలూరు రిషింగప్ప గారు, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఓబులేష్ యాదవ్ గారు, అలాగే బీసీ నవచైతన్య వేదిక మేము, అలాగే జైబీపీ పార్టీ వెంకటేష్ గారు, అలాగే డప్పు కళాకారులు, అలాగే జానపద కళాకారులు, అలాగే రైతు కూలీ మహిళలు, అలాగే వివిధ బీసీ సంఘాలు, మీ సంఘం బహుజన సేన సంఘం, ఇలాంటి అనేక సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, కళాకారుల సంఘాలు కలిపి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఈ ధర్నా చౌక్ నందు ధర్నాకు పిలుపునిచ్చాం. దీనికి కారణం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 60% పైగా ఉన్న బీసీలు గత 79 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చాక ఇంకా వెనకబడిపోయి అడగారిపోతున్నారే తప్ప అంగుళం కూడా ఎదగలేదు. దీనికి కారణం రాజ్య పాలకులు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలను విస్మరిస్తుంది, బీసీలకు ఉన్న హక్కులను కాలరాస్తూనే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది బీసీలకు కూడా సమాన హక్కులు ఉండాలని, బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే పార్లమెంటులో గలమెత్తాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటిది ఈనాటికి కూడా అమలు కావటం లేదు. అలాగే జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఈ బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి అసూలు బాశారు. వారి కలలను నెరవేర్చాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా ఆర్టికల్ 340ని పొందుపరిచాడు. ఎందుకంటే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో సమానమైన హక్కులు కల్పించాలి. జనాభా ప్రాతిపదికన ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా వారికి రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు అవసరం అని ఆయన చెప్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోకపోతే అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది మిత్రులారా. అలాగే ఈ 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ కానీ బీజేపీ ఎంత మోసం చేసిందంటే అప్పట్లో 1990లో బీసీల కోసం కమిషన్ వేయమని యాదవ రాజులైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ లాంటి యాదవ్ సోదరులు ఆ రోజు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని కూడా నీరుగార్చారు. ఎందుకంటే బీసీ నాయకుడైన ఎల్కే అద్వానీ గారు ఈ కమిషన్కి వ్యతిరేకంగా కమండలం అనే ఉద్యమాన్ని స్థాపించి అది నడిపి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది మిత్రులారా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే బీసీల కోసమని, బీసీల మీదే, బీసీ ఓట్ల మీదే 4 సార్లు అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్టీ రామారావు గారు మురళీధరరావు కమిషన్ ఏర్పాటు చేస్తామని 44% రిజర్వేషన్లని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మర్చిపోతే అప్పుడు బీసీ నాయకుడైన మన లక్ష్మణ్ బాపూజీ గారు, తెలంగాణ లక్ష్మణ్ బాపూజీ గారు, అలాగే గౌతు లచ్చన్న గారు తిరుపతిలో పెద్ద మహాసభ పెట్టి బీసీల గొంతు వినిపిస్తే ఆ దెబ్బకు, బీసీల దెబ్బకు భయపడి గడగడ వణికి ఎన్టీఆర్ గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. కానీ ఈ అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, అప్పట్లో ఉన్న బీజేపీ అన్ని పార్టీలు వ్యతిరేకించి అది అమలు కానివ్వాల. ఈనాడు కూడా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు న్యాయం చేస్తానని, బీసీలకు అగ్రభాగాన్ని ఉంచుతానని చెప్పి కమిషన్లు వేస్తానని అన్నీ చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏళ్ల తరబడి ఉన్న మన లోకల్ బాడీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఉంటే వాటిని 24% తగ్గించి బీసీలకు 1700 పదవులు కోల్పోయేలాగా చేసి బీసీల గొంతు కోశాడు. అందుకే బీసీలు జగన్మోహన్ రెడ్డిని ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు. అందుకే బీసీలంతా ఏకమవుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే గత ప్రభుత్వానికి పుట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరిస్తూ బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, బహు కళాకారుల ఐక్యత.